క్రమశిక్షణగా మనం యేసయ్యను ఆరాధించడానికి మనల్ని మనం పురికొల్పుకుందాం, అలవర్చుకుందాం. నేను మీకు 1-2 వారాల నుంచి ఈ మాటలు మీకు రిపీట్ చేస్తున్నాను. సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చాలా చక్కగా, చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఈరోజు మాట్లాడుతున్నాం. బహుశా మీరు విననటువంటి మాటలు మాట్లాడుతున్నాం ఈరోజు. సరే, ఈరోజు ఇంకా చాలామంది రావాలి. ఈ వర్షం వల్ల ఆబ్సెంట్ అయ్యారు, దూరం నుంచి వచ్చేవాళ్ళు. సరే, వాళ్ళ దురదృష్టం, మీ అదృష్టం. ఈ మాటలు వాళ్ళు వినలేకపోతున్నారు. ఈ మాటలు మీరు వినే కృప దేవుడిచ్చారు. ఎన్ని కిలోలు బంగారం ఉన్నా యేసయ్యకి సాటి రాలేవు. మొన్న ఈ మధ్య మీకు తెలుసో లేదో, మన భారతదేశానికి లక్షల టన్నుల్లో బంగారం మన భారతదేశానికి వచ్చింది. మన దేశము బంగారం ఎక్కడ దాచారు, అది ఎందుకు మళ్ళీ బ్యాక్ వచ్చింది. బంగారమైన, వెండైన, ధనధాన్యాలైన ఏది మన యేసయ్యకు సాటి రావు. ఆయన మన హీరో. భూలోకంలో జీవించే ప్రతి మనిషి జీరో ఆయన లేకపోతే. బంగారమా యేసయ్యా, మా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. అందరూ పాడదాం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును, నీవే నా. అందరూ నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. క్రమశిక్షణగా దేవునిని సేవించుటకు మనలను మనం సిద్ధం చేసుకుందాం. ప్రతి ప్రార్థనా సమయాన సమయానుకూలముగా ప్రార్థనా వేళలో మిస్ అవ్వకుండా చక్కగా క్రమముగా, నేను సీనియర్నండి అని క్రమము తప్పి మందిరానికి వెళ్ళలేదు యోహాను, పేతురు. అపోస్తల కార్యంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో. ప్రార్థనా కాలమున పేతురు, యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళిరి. ప్రార్థనా సమయానికి క్రమశిక్షణ లేని భక్తే కాదు. నువ్వు ఏది చెప్పినా, ఏది చేసినా. బహుశా పోయిన వారం, ఈ వారం చాలా మట్టుకు సమయానికి రావటానికి మీరు ప్రయత్నం చేశారు. మీకు థ్యాంక్స్ అండి, మంచిది. అలాగే సమయానికి రావాలి. దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు కూడా సమయము కంటే ముందే రావాలి. క్రమశిక్షణ లేకుండా ఎంత భక్తి నువ్వు చేసినా పరలోక రాజ్యములోనికి నీకు ప్రవేశం లేదంట. ఒకవేళ గేటు దాకా వెళ్ళి తలుపు కొట్టి యేసయ్యా అని పిలిస్తే పలుకుతాడు ఆయన. ఏమ్మా అంజమ్మ గారు అంటాడు. దీవెనమ్మ గారు, ఆయన అంజమ్మ గారు అనలే, అమ్మ దీవెనమ్మ గారు అంటాడు. నాయనా యేసయ్యా. అయితే అక్రమముగా నడిచిన వ్యక్తి వెళ్ళి డోరు కొట్టి పిలిస్తే పలుకుతాడు ఆయన, పేరుతో పిలుస్తాడు ఆయన. కానీ ఆయన ఏమంటాడంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరు. అక్రమము అంటే అర్థం ఏంటి? సక్రమము కానిది లేక క్రమము లేనిది అని అర్థం. అక్రమము అంటే అర్థం ఏంటి? క్రమము లేనిది అని అంటారు. జాగ్రత్త, ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నారు. అక్రమ సంబంధము అంటారు. అంటే ఏంటి? క్రమరహితమైన సంబంధము, అది చెడు అని మనుషులకు తెలుసు. అట్లాగే క్రమశిక్షణగా జీవించకపోతే అక్రమముగా నీవు జీవించినట్టే.
ఒక విధంగా సాతానుతో అక్రమ సంబంధం కలిగినట్టే. సో అక్రమము చేయువారులారా అంటే క్రమముగా జీవించని వారులారా, నా దాకా వచ్చారు కానీ అయితే మీకు లోపల ప్రవేశము జరగదు అని దేవుడు అంటాడు. అప్పుడు ఎంత బాధపడతామో, ఎంత ఏడుస్తామో, ఎంత మొత్తుకుంటామో. ఏమండి, ఒకవేళ ఏడ్చి 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 నాయన తీయంటే తీస్తే పర్వాలా, లేదు ఇక ఛాన్స్. ఇక బ్రతికుండగానే నీ రూట్ ఏటో సెట్ అవ్వాలి. జీవము వైపా మరణము వైపా బ్రతికుండగానే సెటిల్ చేసుకోవాలి. నువ్వు బ్రతికుండగానే సెటిల్ చేసుకోవాలి. యు మస్ట్ చూజ్ ఇట్. నువ్వు ఎంచుకోవాలి. నీ మార్గం ఏంటి? నరకం వైపా జీవం వైపా? క్రమముగా జీవించి భక్తిగా జీవించి బాప్తిస్మము పొంది ఆయన బిడ్డగా జీవిస్తే నిత్య జీవం నీకు. అలా కాకుండా పాపములో జీవించి మరణిస్తే నిత్య నరకం నీకు. అక్రమంగా నడుచుకుంటే నిత్య నరకం నీకు. స్థలం లేదు అక్కడ. నోట్ దిస్ పాయింట్. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు వీలైనంత వరకు అందరూ కలిపి పాడటానికి ప్రయత్నం చేయాలి. కొత్త పాట అయినా రెండోసారి కలిపి పాడటానికి ట్రై చేయాలి. ఏం చెప్పాను? కొత్త పాట అయినా రెండోసారి కలిపి పాడటానికి ట్రై చేయాలి. లేదా చప్పట్లు కొట్టాలి, తాళాలు మోగించాలి, డ్రమ్ము ప్లే చేయాలి. సంథింగ్, డూ ఇట్ ఫర్ గాడ్. నువ్వు ఏదో ఒకటి యేసయ్య కోసం చెయ్యాలి. నేనేదో వచ్చేట కూర్చుంటానండి బొమ్మలాగా. ఇంకొకటి, ప్రార్థన చేస్తూ ఉంటే తెలిసో తెలియకో మీలో కళ్ళు తెరిచి అడు చూడ ఇటు చూడ, అడు చూడ ఇటు చూడ అంటే నేర్చుకోండి. ప్రార్థన చేసేటప్పుడు అంటే సేవకుడిగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి అందరు వచ్చారా లేదా, కూర్చున్నారా, చాపేశారా, అటు ఎవరు వచ్చారు ఇటు ఎవరు వచ్చారని సాధ్యమైనంత వరకు మెయింటైన్ చేసేవాళ్ళు ఏదన్నా అవసరమైతే చూస్తారు. కానీ సంఘం అంతా ఎట్లా ఉండాలి? ప్రార్థన అనగానే వెంటనే కళ్ళు మూసుకోవాలి. మనకి ఇక్కడ సంబంధం లేదు. కళ్ళు మూసుకొని చేస్తున్న ప్రార్థనతో ఏకీభవించాలి. ఇది క్రమశిక్షణ. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే వాళ్ళ మధ్యకు వస్తాడు. ఇద్దరు ముగ్గురు ఆరాధించే వారి మధ్య వస్తానని దేవుడు చెప్పడానికి కారణం ఇదే. 100 మంది కాదు, లేకపోతే ఏదో కాదు. క్రమశిక్షణగా ఆరాధిస్తూ ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మన యేసువారు చెప్పారు. యేసును ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ప్రార్థనలు ఏకీభవించాలంటే కండ్లు మూసుకొని ప్రక్కన చేస్తున్న ప్రార్థన వింటూ నువ్వు ఏకీభవించాలి. ఆత్మతో ఆరాధించడం అంటే అది. ఆరాధించడం అనగానే చాలామంది ఏమి నేర్చుకున్నారంటే ఏదో చర్చి ముందు లేపి అందరినీ చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, ఇది ఆరాధన అనుకుంటారు. కొన్ని చోట్ల అట్లా అలవాటు చేశారు. క్రీస్తును తప్పట్లేదులేండి. క్రీస్తును ఆరాధించేవారు పెదవులతో కాదు, చేతులతో కాదు, మాటలతో కాదు, హృదయముతో ఆరాధించాలి. యేసును ఆరాధించేటప్పుడు మన హృదయం విరిగి నలగాలి. హల్లెలూయా. గుర్తుంచుకోండి, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసేటప్పుడు. పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే. మందిరానికి వచ్చాక అందరూ సమానమే. కుల మతాలు ఇక్కడ ఉండవు. పెద్ద కులం చిన్న కులం ఇదేం ఉండదు ఇక్కడ చర్చిలో. గుర్తుంచుకోండి, క్రైస్తవ్యమే మన కులం, క్రైస్తవ్యమే మన మతం, క్రైస్తవ్యమే మన పార్టీ. మన మంత్రి, ప్రధానమంత్రి, రాజు యేసయ్యే. మనకి లోక సంబంధమైన పార్టీలు చర్చిలు అక్కర్లేదు. మన పార్టీ క్రైస్తవ్యం, మన రాజు యేసు. దట్స్ ఆల్. అట్లాగే హెచ్చు తగ్గులు లేవు, అందరూ సమానమే.
ఈ విషయాలు కూడా గుర్తుంచుకోండి. అందరం ఒకటే, అందరూ ఆయన సృష్టే, అందరూ ఆదాములో నుంచే వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తర్వాత క్రొత్తగా వచ్చేవారు గుర్తుపెట్టుకోండి, సంఘములో ఏ క్రమం జరుగుతుందో దాన్ని చక్కగా ఫాలో అవ్వండి. తర్వాత యేసయ్య దగ్గరకు వచ్చి అందరంటండి, యేసయ్య ఉన్నాడని, మనం అడిగిన వాటిని ఆయన దయచేస్తాడని నమ్మవలెను కదా. యు మస్ట్ బి ఫెయిత్ ఇట్, బిలీవ్ ఇట్. ఏం చేయాలి? యేసయ్య ఉన్నాడని, మనము అడిగినవి దయచేస్తాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. మన దగ్గర ఉన్న పాపం ఏంటంటే చాలా ప్రార్థన చేస్తాం, అది పాపం కాదు, కానీ నమ్మలేం. ఒక ఆవిడ, అంజమ్మ గారు లాంటి ఆవిడ, ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేస్తుందంట. ఏం చేస్తుంది? జాన్స్ ఏం చేస్తుంది అమ్మాయి విజయ? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుంది? యేసయ్యా, నేను చర్చికి వెళ్ళటానికి మా ఇంటి పక్కనే ఉన్న కొండ అడ్డమైపోయింది, కాస్త ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళటానికి చుట్టూ అవుతుంది నాయన, ఆ కొండ తీసేయవా అని ప్రార్థన చేస్తున్నాను. ఏదైనా కొండ పోయిద్ది అంజమ్మ గారు? అంజమ్మ గారు ఏం చేస్తుందంటే, యేసయ్య బురద ఎక్కువైపోయింది, కాలం అడ్డం అయిపోయింది, రావటానికి కష్టం అయిపోయింది అని అడుగుద్ది. కానీ మళ్ళీ విశ్వాసంతో ఏం చేస్తుందేమో, ఉపవాసం ఉండి ఆ కొండ తీసేయవా అని పాపం రాత్రి అంతా గోజాడింది. 12 అయింది, 1 గంట అయింది. కొంచెం ప్రార్థన ఆపి మెల్లికి వచ్చి ఆ కిటికీలో కొండంగా చూస్తుందంట, ఇది ఉందా పోయిందా. అమ్మాయి నిద్రపోబాకండి, దేవుని స్తోత్రం చెప్పడం. ఏం పోయిందంట? కొండ పోయిందా లేదని కిటికీ, అది ఏడకపోతే అది ఆడే ఉంది. సరే, మళ్ళీ వచ్చి కూర్చుంది. యేసయ్య కొండ తీసేనాయన, ఎందుకు కొండ తీసేయమని అడుగుతుంది? బైబిల్లో ఒక వాక్యం ఉందండి, మీరు ఏదైనా విశ్వాసం తడిగినప్పుడు ఈ కొండ నువ్వు లేచి అక్కడ పడు అంటే సముద్రంలో పడిపోద్ది అని బైబిల్లో ఉంది. సరిగా అర్థం చేసుకోవటం చేతగాక చర్చిలో పాస్టర్ గారు చెప్పారు, యేసయ్య కొండ నువ్వు వెళ్ళి అటు పడేవంటే పడిపోయింది కదా, కాబట్టి ఈ కొండ ఇక్కడ ఉండకూడదు, మాయం చేయి అని మళ్ళీ 3 దాకా ప్రార్థన చేసిందంట. మళ్ళీ మెల్లగా డోర్ తెరిచి అటు తొంగిని చూసింది, కొండ ఉందా పోయింది, అది అక్కడే ఉంది. సరే, మళ్ళీ ప్రార్థన చేస్తా అనుకుంటుందంట. నేను ప్రార్థన చేస్తున్నానులే కానీ చేసినంత మాత్రం కొండే అడకెళ్తుంది, నా పిచ్చి కాకపోతే. ప్రార్థన చేస్తున్నా కానీ ఈ మనసులో ఏముంది? నేను ప్రార్థన చేసినంత మాత్రం నేను అనుకుంటానే ఉండాలి, ప్రార్థన చేసినంత మాత్రం కొండ వెళ్తుందా అనుకుంటానే ఉంది, ప్రార్థన చేస్తానే ఉంది. ఇది నాటి క్రైస్తవుల విశ్వాస పరిస్థితి. కార్యము దేవుడు చేస్తాడని నమ్మి చెయ్యాలి. దైవజనుడు ఏం చెప్తున్నాడో విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఫలము ఇచ్చేది ఆయన, యజమాని ఆయన ఇచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాలి. నాకు ఇన్స్టెంట్గా కావాల్సిందంటే, కాబట్టి కొంచెం ఓపిక పట్టండి, విశ్వాసంగా ఉండండి, క్రమశిక్షణగా ప్రభువుని వెతకండి, చక్కగా ఆత్మలో బలపడండి, అట్లాగున్న దేవునిలో రాకడ కోసం సిద్ధపడండి. శారాయి దాసీవైన హాగరు, అక్కడ చాలు. అమ్మందరూ వినండి, ఈ మాట ఆకాశములో నుండి దేవుని దూత అనగా యేసయ్య, ఈ పాత నిబంధనలో మొదటి భాగంలో యెహోవా దూత అని కనపడ్డ చోట యేసయ్య అని గుర్తుంచుకోండి. సరే, ప్రజెంట్ దేవుని దూత ఆకాశములో నుంచి కేక వేసి పిలుస్తోంది. హాగరును చూసింది. అబ్రహాము శారా ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా పారిపోతోంది, అది దేవుడు చూశాడు. పోయిన ఆదివారం ఏమి నేర్చుకున్నాం? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. హల్లెలూయా. వెంకటలక్ష్మి గారు ఏం చెప్పానమ్మా, విన్నావా? నిద్రపోతేటమ్మా అంటే కళ్ళకేమో నిద్ర, చెవులకన్నా వాక్యం ఇచ్చావా?
అప్పగిచ్చావా? ఇదేదో బాగుంది ఈ ప్రాక్టీస్ అయితే. ఎదురుగా మీ నాయనమ్మ మంచి ప్రాక్టీస్ చేస్తుంది. మన మల్లయ్యని చూసి చానాలు అయింది. హల్లెలూయా అంటే దానికి లింకప్ అయిన వాక్యమే, కానీ ఇది మీకు సపరేట్గా చూపిస్తా వినండి. మనకు పోయినసారి వాక్యానికి అనుసంధానంగా. యేసయ్యకు సమస్తము తెలుసు, యేసయ్య సమస్తము క్రియేట్ చేశాడు, యేసయ్య అన్నీ చూస్తున్నాడు, యేసయ్యే దేవుడు. అవర్ రియల్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఎస్, ఆయనే నిజమైన దేవుడు. హీ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్ ఆల్సో. ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తాడు. ఇప్పుడు రండి, ఎవరని చూస్తున్నాడు రా? హాగరు. హాగర్ని ఇస్లాంలో ఏమంటారు? జిలాని ఉంది, మీకు పేరు ఉంది, దాన్ని ఇది అంటారు. హాగర్ని మీరు ఏమంటారండి నన్నీ గారు? ఏదంటారు సంథింగ్. ఇబ్రహీం అంటే అబ్రహాం అని అర్థం. మన బైబిల్లో పేర్లే మీకు అందరికి 90% ఉండేయని బైబిల్లో పేర్లు. హాగరు ఏనండి, హాగరు తల్లి చాలా మంచిదండి. మీకు ముందే చెప్పాను, కొన్ని కొత్త విషయాలు నేర్చుకోబోతున్నామని గుర్తుంచుకోండి. హాగరు తల్లి నిజానికి శారమ్మ కంటే కూడా చాలా మంచిది. అసలు తగాద పెట్టింది శారానే, ఎల్లగొడుతుంది శారానే, ఆమెను బాధ పెడుతుంది ఈమె. హాగరమ్మ మంచిది. క్రైస్తవ సమాజానికి ఏం ముద్రపడిపోయిందంటే, హాగరు అనగానే ఇష్మాయిల్ తల్లి ఐదో దాసి, ఆమె అట్ట వెళ్ళిపోయింది. శారా మహాతల్లి, అమ్మో అబ్రహాము శారా, ఇదే మనకు తెలుసు. ఎస్, బట్ ద సేమ్ టైం హాగరు నీతిమంతురాలు, నిజాయితీ కలిగింది, అబద్ధం వల్ల. దేవుడు చూసి కేకేశాడు, అడిగితే ఖచ్చితంగా నిజమే చెప్పింది. నేనంటాను, హాగరు తల్లి చాలా మంచిది. ప్రియులరా, అబ్రహాముకు భార్య శారాయి లేక శారా. సరే, పిల్లలు లేరు గనక హాగరునితో నువ్వు పోనైనా, ఆమెని నీకు భార్యగా నేను ఇస్తున్నాను, తీసుకో, ఆమెతో సంసారం చెయ్యి, అలాగైనా మనకు సంతానం కలుగుతుంది కదా అని ముందు దేవుణ్ణి అడగకుండా చెప్పింది శారాని. ఈ హాగర్ ఎవరు? ఈ తల్లి ఐగుప్తు దేశానికి సంబంధించిన ఆవిడ, ఒక ఐగుప్తీయురాలు. సరే, శారా చెప్పింది కదా అని భార్యగా స్వీకరించాడు, ఆమెతో కాపురం చేశాడు, ఇష్మాయేలు పుట్టాడు. సరే, ఈ సంగతులు క్రైస్తవులందరికీ మనకు తెలిసిందే, అట్లా ఉంచుదాం. ప్రియులారా, ఒకానొక సందర్భంలో, ఇంతకంటే ముందు ఏం జరిగిందండి? శారా హాగరును బాధించటం మొదలుపెట్టింది. నేను అందుకే అన్నాను, శారా కంటే హాగరు తల్లే మంచిది అని. ఇక్కడ ఈ పరిస్థితుల్లో దానిని శ్రమ పెట్టినందున, ఎందుకు ఇంత ఈర్ష్య? ఏమండి, ఇంత మంచి వాళ్ళకు కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయండి. ఎందుకు శ్రమ పెట్టాలి? నువ్వు చేసిన పనేగా ఇది. అసలు నేటికి నొప్పు రాజుకుంటుంది ఇస్రాయేలీలకి, హమాస్ వాళ్ళకి, ఇస్లాముకు, ఇజ్రాయేల్ దేశానికి పడటల్లా. అసలు దీనికి మొత్తం ఈ రోజు కూడా ఈ కష్టాలు, ఈ శోధనలు, యుద్ధం ఇప్పుడు కూడా జరుగుతుంది. కొన్ని వేల మంది చచ్చిపోయారు. వీళ్ళకి పట్ల దీనికి కారణం ఎవరంటే మహాతల్లి ఈమె. ఎవరు? శారమ్మ పెట్టిన ఆ రోజు మహాతల్లి ఏమనుకుంటా ఇల్లునైనా హాగరు ద్వారా సంతానం సంపాదించందో ఆ రోజే ముడిపడిపోయింది. ఆ అగ్ని ఇంతవరకు ఆరదు ప్రవచనానుసారంగా. సరే, అట్లా ఉంచుదాం. ఆకాశములో నుంచి యెహోవా దూత ఏమని కేకేసింది? దానిలో దాసీవైన హాగరు. అందరు వింటున్నారా? రాజుగారు వింటున్నారండి? ఏం కేకేసింది విజయ గారు? దాసీవైన. ఇదేంటండి, మనకైతే ఎంత కోపం వస్తుందండి. కోపం రావాలి. ఎందుకు చెప్పనా?
హాగరు ఎక్కడికి వెళ్తున్నామ్మా అంటే బాగుంటుంది. ఇంట్లో పని మనిషి అనుకోండి, ఓయ్ పని మనిషి అడగబోతున్నా అంటే ఎట్ట ఉండదు, కడుపు మండదు. ఇప్పుడు దూత అదే అంది, దాసీవైన హాగరు. హాగరు అంటే బాగుండేది. ఇంగ్లీష్లో మెయిడ్ అంటారు పని మనిషిని. చాలామంది దుబాయ్ కంట్రీస్కి, కువైట్కి, మలేషియా, సింగపూర్, అమెరికా కొన్ని దేశాలకు వెళ్ళి మన వాళ్ళు అక్కడ మెయిడ్ వర్క్ కోసం పని చేయటానికి, ఇంట్లో పని చేయటానికి వెళతారు. కాస్త డబ్బులు వస్తాయి ఎక్కువ, కొంచెం సంపాదించుకొని పిల్లల్ని పోషించుకోవచ్చు, ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. చాలామంది ఉన్నారు మన ఛానల్ని ఫాలోవర్స్, చాలామంది ఆయా దేశాల్లో ఉన్నారు చూసేవాళ్ళు. అప్పుడప్పుడు నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడతారు, ఇలా పని చేయడానికి వచ్చామండి, ఇక్కడ ఉన్నాము, ఇలా పలా సో అని ప్రార్థన చేయమని అడుగుతుంటారు. ఆల్మోస్ట్ మన ఛానల్ ఇంచుమించుగా 100 దేశాల్లో వీక్షిస్తారు. సరే, ఏమందంటున్నానరా, ఇప్పుడు ఒక పని మనిషిని పట్టుకొని, ఓ ఈ పని మనిషి ఆగరా, ఎక్కడి నుంచి వస్తానా అంటే ముందు అసలు ఒళ్ళు మండిపోద్ది. మండుద్దా మండదా? ఒళ్ళు మండిపోద్దా? ఖచ్చితంగా కోపం వస్తుంది. నేను అందుకే చాలా మంచిదన్నా, ఆ మీద ఎదురు తిరిగి పోట్లాడలా, చాలే ఊరుకో, ఆగరు అని గౌరవంగా పిలవచ్చుగా, పేరు పెట్టి. మళ్ళీ దాసి ఏంటి? మనమైతే ఇదే క్వశ్చన్ చేసేవాడు, మన కోపం వచ్చేది. క్రీస్తులో దీనత్వం నేర్చుకోండి. దేవుడు ఏమని టెస్ట్ చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? టెస్ట్ చేస్తున్నాడు. మీకు తెలుసా, అవి దీవించబడటానికి ఇది ఒక కారణం. చాలామంది ప్రార్థనకు వెళ్ళిన ఏదంటారు, చింత చచ్చిన పులుపు సావదంట. అంతేనా రాజుగారు సామెత? రాఘవరాజు గారు సామెత అంతేనా? చింత చచ్చిన పులుపు సావదంటారు అంటే అర్థం ఏంటి? చింత గింజ భూమిలో వేస్తే చచ్చిపోద్ది, అది ఏ గింజ అయినా చావాల్సిందే. మళ్ళీ బతకాలి, బతికి దాని పులుపు పోతుందా? పాదు. మళ్ళీ పుల్లటాకే ఇస్తుంది, పుల్ల చెట్టే బయటకు వస్తుంది, చింత చెట్టే వస్తుంది. సరే, చింత చచ్చిన పులుపు చావదన్నది లోకంలో ఏదో రీతిగా వాడతారులేండి. ఆ మాట భావంతో కాకుండా మనం మామూలుగా చూద్దాం. చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ ఆ చింత చచ్చిన పులుపు చావదన్నట్టు సరి అయిన మార్పు మాత్రం ఉండదండి. ఎవరన్నా కాస్త తక్కువ చేసి మాట్లాడియండి, ఖస్ బుస్ మళ్ళేస్తారు. ఏమైంది? హాగరు తల్లి జీవితం నుంచి నేర్చుకోవాలి. ఏం బాధ మనకి? ఆ పనికి మాలిన రోషం బాధ. క్రీస్తులో చావాలి. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఎస్, ఈ మాట నమ్మదగింది. అమ్మందరూ వింటున్నారా? ఇప్పుడు చూసుకోండి, వాక్యం అండర్లైన్ చేసుకోండి. దిస్ వర్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నమ్మదగిన మాట అంట. వాట్ ఈస్ దట్? ఏంటంటే, ఆయనతో కూడా చచ్చిపోయిన వారమైతే ఆయనతో కూడా రేపు పరలోక రాజ్యంలో బ్రతుకుతాము. వినండి, దీని మర్మం ఏంటో అర్థం చేసుకోండి. బాప్తీసం పొందుతున్నావంటే నువ్వు పాతి పెట్టబడుతున్నావు, తిరిగి మళ్ళా లేస్తున్నావు అని అర్థం. బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుతో కూడా మనము చచ్చిపోయిన వారిలాగా జీవించాలంట. భూమి మీద ఎట్ట జీవించాలి? చచ్చిపోయిన వ్యక్తిలాగా జీవించాలంట. ఇలాగ జీవిస్తే అంటే రోషం లేదా, పాశం లేదా అంటారు చూసారా? వీడికి రోషం లేదు, పాశం లేదు. అవును, రోషం ఉండకూడదు, పాశం ఉండకూడదు. యేసునాయనకు ఉందా? ముఖం మీద తుముక్కుమని చూశారు, కొట్టారు, హేళన చేశారు, అవమానించారు, గుద్దారు. ఇప్పుడు ప్రవచించి చూద్దామన్నారు, హేళన చేశారు, రోషపడిపోయాం. అసలు నేనంటే ఏమనుకున్నారా? రే, నేను దేవుడు కుమారుని రా అన్నాడు పడుగోరికి. ఎరా, మనమైతే నా ఏసై స్థానంలో ఉంటాడు, ఒక్కొక్కడు తోలలిసేవాళ్ళం. ఏసై కాబట్టి ఊరుకున్నాడు. ఎరా, మనమైతే ఆ స్థానంలో ఉంటే ఆడి పని చెప్పేవాళ్ళమే. అరే, యేసునాయన మనకి ఎంత మాదిరండి. యేసు ఏమంటున్నాడు?
తండ్రి, ఎంత ఓర్పండి, ఇదేం ఓర్పండి, ఇదేం సహనం అండి, ఇంత ఓర్పు ఏంటండి, ఇంత మంచోడు ఏంటండి ఆయన, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించు నాయన. ప్రాణం తీస్తున్నామండి, క్షమించటం ఏంటి నాయన? అందుకే యేసు లాంటి సాటి, ఆయనకు సాటి అయిన దైవం మరొకటి లేనే లేదు. అందరూ ఆయుధాలు పట్టుకున్నారు. రే యుద్ధం చేయండి రా, సాటు నుండి బాణాలు వేయండి రా, విష్ణు చక్రాలు వదలండి రా, కత్తి తీసి నరుక్కోండి రా, ఆయన ఇట్లా చంపండి రా, సాటు గిట్ట కొట్టండి రా, ఇట్లా కుట్రలు కుతంత్రాలు యుద్ధాలు చేసిన దేవుళ్ళు ఉన్నారు చరిత్రలో. ఏకైక దేవుడు, పరిశుద్ధుడు, ప్రాణమిచ్చిన దేవుడు, క్షమించిన దేవుడు మన యేసయ్య ఒక్కడే. యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే, ఒక్కడే. దాసి ఏంటండి, ఎందుకండి ఈ పిలుపు? మనకి ఎంత కోపం వస్తుంది. ఇప్పుడు పొట్టిగా ఉన్నాడు అనుకోండి, రేపు పొట్టాడా అంటే అడికి అంత కోపం వస్తాం. అవునా కాదా? బండాడు అనుకోండి, కళ్యాణ్ అంటాడు, ఒరే బండాడు అంటాడు, ఊరుకుంటాడా? మా కళ్యాణ్ కాబట్టి నేను అంటానండి, ఏమనుకో, మీరు ఎవడని బాకండి రోయ్. మళ్ళీ కళ్యాణ్, ఒరే దేవదాస్ బండాడు అంటాడు, ఊరుకుంటాడా? ఊరుకోడు. పోనీ బక్కోడు అని అంటాడు, ఊరుకుంటాడా? ఆడు ఊరుకోడు. పొట్టుడంటే ఊరుకోడు. సరే పోనీ రే తాడి చెట్లాగా ఉండవరంటే ఆడు ఊరుకుంటాడా? ఆడు ఊరుకోడు. పనివాడు, అరే నువ్వు పనివాడు ఎవరంటే అడు ఊరుకుంటాడా? ఏదో పనివాడు ఏంది, నువ్వు నన్ను పెడుతున్నావా, నువ్వు పోషిస్తున్నావా? ఇదే ఎలుగుతాడు డీమని. దేవుని ఆత్మ, దేవుని దూత హాగరు తల్లిని ఉద్దేశించి హాగరా అని పిలవాలి, కానీ దాసీవైన హాగరా అని పిలిచిన ఆమె ఎంత మంచి స్వభావం కలిగిందంటే, చాలా మంచి స్వభావం కలిగింది. ఎక్కడ రోషపడల. చావాలి నీవు, శరీర సంబంధమైన క్రియలను చచ్చిన వ్యక్తిలాగా జీవించాలి. నేను వెళ్ళను, నేను చేయను, ఇవన్నీ చావాలి. క్రీస్తులో చచ్చిపోవాలి. మనం చచ్చిపోయిన వారు అంట. క్రీస్తులో మనం ఏంటి? చచ్చిపోయిన వారిమి. ఎందుకు? మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఒకటి అది పాపముల చేత, అపరాధముల చేత. క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. ఇదొక లెక్క. బ్రతికిన మనమల్ల ఏమవ్వాలంట? క్రీస్తు కొరకు చచ్చిన వారిలాగా జీవించాలంట. అప్పుడు పరలోకం చేరతాం. పరలోకం అంటే ఓర్న వచ్చింది అనుకున్నారా? లోక సంబంధమైన రోషాలు, పాసాలు ఇవన్నీ వదిలేయాలి, తీసేసుకోవాలి. ప్రభువా నన్ను సరిచెయ్యి, దిద్దుబాటు చెయ్యి, ఓర్చుకునే మనసియ్యి, దీన మనసియ్యి, తగ్గింపినాయనా. పనికి మాలిందానా అన్నాడు దైవజనుడు ఒక ఆయన బైబిల్లో. అన్నాడా? నేను గనకంటే నా పని ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, చర్చికి వచ్చావు, నీకు బుద్ధి లేదా? ఉదయాన్నే వచ్చావు, మత్తురాలకు వచ్చావా, పనికి మాలిందానా అన్నాడు. ఆయన తొందరపడి అన్నాడు. ఆమె తగాద వేసుకోవాలా. ఆమె నాయన ఎంత చక్కని మంచి దేని మనసు అండి. చదవండి సమూయేలు మొదటి గ్రంథం. చెప్తున్నప్పుడే వాక్యంలోకి వెళ్ళిపోవాలి, వెనక బైబిల్ తీయాలి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోండి. స్టీవీ సీనియర్స్ మీరు చదవండి, తీస్తే నేను చెప్పిన మాట ఉంటుంది. వెతకాలి, 1వ అధ్యాయం చివరిలో ఉంటుంది. ఎంతవరకు నీవు మత్తురాలువై ఎందువు, నీ ద్రాక్షరసం నీ యొద్ద నుంచి తీసివేయి. చూసారా? తాగుబోద్దానా, మత్తురాలుగా వచ్చావా దేవుని దగ్గరికి? ఆమె ఏమందంటే, నాయనా నీ దాసురాలునైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. అంటే ఆయన పనికి మాలిన దానా ఇండైరెక్ట్గా అన్నాడు. ఆమె ఏమంది? చాలే ఊరుకోండి పాస్టర్ గారు అందా? కాదు, నాయనా దయచేసి నా మాట వినండి, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం కలిగి ఉన్నాను, నేను మత్తురాలను కాదు, నేను ద్రాక్షారసము కానీ మత్తు పదార్థాలు ఏమీ ముట్టుకోలేదు నాయన,
నా మనసులో బాధ ఉంది, అది దేవునికి చెప్పుకుంటున్నానయ్యా అని ఏడ్చింది. అప్పుడు ఆయన రీపెట్ అయ్యి, ఏమండి ఎంత దీనత్వం తల్లికి! ఎవరేమే? సమూయేలు తల్లి అయిన అన్న. ఎంత మంచి స్వభావం! స్వభావం మారిందా? అలవాటు పడిపోయాం కదా, అలవాటు అయిపోయింది. ఇని సీనియర్లు అయిపోయాం. ఈ పాస్ట్ గారు ఏదైనా చెబుతున్నా నాకు కాదు, మా వెనకాల కొత్తగా వస్తున్నారు వాళ్ళకి అనుకోబాకండి. జాగ్రత్తగా వినాలి. భూ సంబంధమైన రోషము నీలో పోయిందా? దాసీవైన హాగరా, నీవెక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? జవాబు చెప్పింది, నా యజమానురాలైన. ఎందుకు అసలు కోపంగా యజమానురాలు ఎందుకు అనాలి? ఆ వందలు అక్కడ ఒక శారాని, దాని దగ్గర నుంచి పోతున్నా అన్నది. జగన్ మీద కోపం ఉంటే జగన్ గారు అంటావా? చంద్రబాబు మీద కోపం ఉంటే చంద్రబాబు గారు అంటావా? అనం. ఈ ఒక శార మీద కోపం ఉందా? కోపం ఉంది, పారిపోతుంది, బాధ పెడుతుంది. మరి ఏం చెప్పాలి? వందలు అక్కడ ఒక శారాని, ఆ సచ్చింది ఏదో ఒకటి ఉంది, బాధ పెడుతుంటే ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానయ్యా అని చెప్పాలి. నా యజమానురాలు ఎంత మంచిదండి హాగరు తల్లి, చాలా మంచిది. అందుకనే దేవుడు ఆమెను విడిచిపెట్టలా. అంటే మనకు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడులే, దీవించాడు అనుకుంటున్నాం. ఒక కారణం అది. రెండో కారణం, హాగరు చాలా మంచిది. తిరిగిళ్ళు అట్లాగే నాయన ఒబి అయిపోయింది. అయ్యో కుదరదులేండి, 4 రోజులు ఉండి వస్తాలే. కుదరదులే, 4 రోజులు అయినా నేను వెళ్తే దాని తిప్పలు ఆమె పడుద్ది, అప్పుడు తెలిసి వచ్చుద్ది ఆమెకి. మనమైతే అలాగే అనాలి. కానీ వాళ్ళ తిరిగి వెళ్ళింది. ఎంత ఒబీడియన్స్ అండి హాగరమ్మ తల్లికి! విధేయత, ఇది కావాలి యేసయ్యకి, గుర్తుంచుకోండి. అందుకనే ఒక చక్కటి అద్భుతాన్ని హాగరుకు చేశాడు. తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత, అరణ్యంలో నీటి బొగ్గ, అది అరణ్యంలో నీటి బొగ్గ ఎందుకు ఉండదండి? ఉండదు. కానీ ఆశ్చర్యం, ఆ బిడ్డ కోసం, తల్లి కోసం ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేసేసాడు. హాగరు తల్లి దీనురాలు, మంచిది. 9వ వచనంలో ఏముంది? నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. నీవు తిరిగి వెళ్ళు, శారా చేతి కింద అణిగి మణిగి ఉండటం నేర్చుకో అని చెప్పాను. అణిగి మణిగి ఉండమని చెబుతావేంటి? అసలు నీకేం తెలుసు? పడేది నేను కదా అనాలి. ఏం చేయాలి? యజమానురాలి చేతి క్రింద అణిగి ఉండటం నేర్చుకో. అంటే చర్చికి వచ్చిన తర్వాత విశ్వాసం నేర్చుకోవాలి. దేవుని చేతి క్రింద అణిగి ఉండటం నేర్చుకోవాలి. దైవజనుని చేతి క్రింద అణిగి ఉండటం నేర్చుకోవాలి. దైవజనుని చేతి మీద ఆధారపడాలి.